సంవత్సరంలో 12వ మాసం వచ్చింది, ఆఖరికి వచ్చింది, ఇంకెంతకాలం చూస్తావు? చూడటానికి కొన్నిసార్లు కళ్ళు ఉండకపోవచ్చు, జీవితం ఉండకపోవచ్చు, మనిషి ఉండకపోవచ్చు, పరిస్థితులు ఉండకపోవచ్చు, ప్రతికూలంగా మారవచ్చు. మన శక్తి మీద ఎక్కువసార్లు ఆధారపడ్డామా? ఈ సంవత్సరంలో దేవుని శక్తి మీద ఎక్కువసార్లు ఆధారపడ్డాం. మాకు శక్తి చాలదు, ఏమి చేయటకునో మాకు తోచదు, నీవే మా దిక్కు. ఎదురు చూచి ఆయన సన్నిధిలో నుండి పొందినప్పుడు కలిగే ఆశీర్వాదం గొప్పది. మరి ప్రార్థనలో ఎంత ఓడిపోయాము, ఎంత గెలిచినామని చెప్పను, ఎందుకంటే గెలవడం అనేది అసాధ్యం. యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తే అసలు ఆయన ప్రార్థనా జీవితం మన ప్రార్థనా జీవితం స్కేల్ పెట్టడానికి కుదరదు. ఆయన మానక ప్రార్థన చేసినాడు, రాత్రింబవళ్ళు ప్రార్థన చేసినాడు, విసుకక ప్రార్థన చేసినాడు, దివారాత్రులో ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేయటి ఎందు రాత్రికి గడిపానని రాసినారు. మనం ఇలా గడుపుతాం, నిద్రపోవటం ఎందు రాత్రికి గడిపాను, టీవీ చూడటం ఎందు రాత్రికి గడిపాను, మొబైల్ ఫోన్ చూడటం ఎందు రాత్రికి గడిపాను, పోట్లాడటం ఎందు రాత్రికి గడిపాను, ప్రార్థన చేయటం ఎందు మాత్రం అస్సలు లేదు. యెహోషాపాతు చక్కగా దేవుని ప్రజలను దైవభయంలో పరిపాలిస్తున్న దినాలవి. విచిత్రం ఏంటంటే శత్రువులు ఆయన మీద దండెత్తి యుద్ధం కొరకై కాలు దూతూ వచ్చినారు. యెహోషాపాతు ఆ సందర్భాన్ని విన్న తర్వాత భయపడి యెహోవా యొద్ద విచారించడానికి మనస్సు నిలుపుకొని యూదా వారందరికీ ఉపవాస దినాన్ని చాటించినాడు, పాటించాలని. కనుక యెహోషాపాతు దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడిన వాడని మనకు అర్థమవుతుంది. మొదటి విషయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొంటకై కూడుకొనిరి. యూదావారు గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు. యూదా అంటే ప్రైజ్, ఆరాధించేవారు, స్తుతించేవారు, ప్రభుని గణపరిచేవారు. ఇంకో మాటలో చెప్పాలంటే రక్షణ పొందిన వారు కొత్త నిబంధన ప్రకారం. కనుక అధ్యాయంలో మొదటిది ఏంటంటే గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు. బెరాకలోనికి దేవుని ప్రజలు మాత్రమే రాగలరు, వారికి మాత్రమే అనుభవం, వారికి మాత్రమే ప్రవేశం, వారు మాత్రమే ఆశీర్వాదమునకు వారసులు. యేసు ప్రభుని ఎరగని వారు ఈ ఆశీర్వాదంలోనికి ప్రవేశించలేరు, ఈ ఆశీర్వాదపు లోయలోనికి రాలేరు, ఈ స్తుతి లోయలోనికి రాలేరు. వారు యెహోషాపాతు వలె దైవికమైన విధానంలో జీవితాన్ని ఆరంభించలేరు. ఇంకా మీరు యేసు ప్రభువును అంగీకరించకుండా, పాపక్షమాపణ, మారుమనసు పొందకుండా సామాన్యముగా అలవాటు ప్రకారం మందిరానికి వస్తూ ఉంటే, వాక్యం చదువుతుంటే, ప్రార్థన చేసుకుంటుంటే మంచిదే. కానీ మీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇవ్వండి, అది శ్రేష్టం. ఎన్ని మాటలు విన్నా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని ప్రైజులు వచ్చినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత కానుకిచ్చినా అవన్నీ కేవలం వ్యర్థం. హృదయం యేసు ప్రభు వారికి ముఖ్యం. అందుకే బైబిల్లో రాయబడింది, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఇంకెంతకాలం ఆలస్యం? బహుశా మీ నాన్నగారు దైవ సేవకులేమో, మీ నాన్నగారు రెస్పాన్సిబుల్ బ్రదర్ ఏమో, మీ అమ్మగారు సండే క్లాస్ టీచర్ ఏమో, బాధ్యతలు చూస్తున్నారేమో సంఘాల్లో. ఇంకా నువ్వు యేసుప్రభుని అంగీకరించకుండా, పాపక్షమాపణ, మారు మనసు పొందకుండా ఉంటే జ్ఞాపం చేస్తున్నాం, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. కొంతమంది మందిరంకి వచ్చే పిల్లల గురించి నేను మాట్లాడుతున్నా. రక్షణ లేదు, అన్ని పనులు చేస్తారు. అందుకే విశ్వాసులు అంటారు రక్షించబడిన వానికంటే చాలా మేలండి అని. కానీ పరలోకానికి బోడు విషాదం అది. యేసు రక్తం మాత్రమే మనిషిని పరలోకానికి తీసుకుని వెళుతుంది. పాపక్షమాపణ పొందాడు గనక. నువ్వు మంచితనం పరలోకానికి తీసుకెళ్ళదు, నీ నీతి పరలోకానికి తీసుకెళ్ళదు, నీ గొప్ప కార్యాలు పరలోకానికి తీసుకెళ్ళవు, నీ భౌతికమైనది ఏది పరలోకానికి తీసుకెళ్ళదు. ఒక్కటే పరలోకానికి మార్గం, ఆయన పేరు యేసు. యేసునందు విశ్వాసం ఉంచకుండా, యేసుకు హృదయం ఇవ్వకుండా ఇంకా చూస్తాంలే. ఏం చూస్తావు? సంవత్సరంలో 12వ మాసం వచ్చింది, ఆఖరికి వచ్చింది, ఇంకెంతకాలం చూస్తావు? చూడటానికి కొన్నిసార్లు కళ్ళు ఉండకపోవచ్చు, జీవితం ఉండకపోవచ్చు, మనిషి ఉండకపోవచ్చు, పరిస్థితులు ఉండకపోవచ్చు, ప్రతికూలంగా మారవచ్చు. కొంతమంది అంత ఇంత చదువుకొని ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని ఏమంటారంటే, నేను దేవుని పూర్తిగా ఎరిగితే కానీ ఆయన నమ్మను. ఐ కెనాట్ బిలీవ్ గాడ్ అన్లెస్ ఐ నో హిమ్ ఫుల్లీ. దేవుని పూర్తిగా నమ్మాలంటే నేను ఆయన పూర్తిగా ఎరగాలంట. అసలు నువ్వెవరు, నీ సంగతి ఏంటి, నీ కథ ఏంటి, నీ కారణికమైన నీ వ్యక్తి ఏంటి, నీ విషయాలు ఏంటి? అసలు దేవుడు అంటే ఎవరు తెలుసా? తెలిస్తే నువ్వు అట్లా అనవు.
మట్టితో తయారు చేసిన మానవుడు గనుక అంత ఇంత ఆరోగ్యం ఉండి, చదువు ఉండి, అందం ఉండి, డబ్బు ఉండి, బ్యాక్గ్రౌండ్ ఉండి, కులం ఉండి, పరిస్థితులన్నీ ఉంటే దేవుడు అంటే లెక్క లేకుండా మాట్లాడతావు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, నీ దగ్గర జవాబు ఉంటే చెప్పు. నీ తలలో ఉండే మైండ్, మెదడు అంటాం కదా, బరువెంత తెలుసా? చెప్పరేంటి? ఎంత బరువు? సరాసరి బాగా బలంగా ఉంటే మీ మాదిరి పొట్టెల మాంసం తింటే 3 కేజీలు. తలలో ఉండే మెదడు బరువు ఎంత? 3 కిలోలు. 3 కిలోలు నీ మెదడు ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుని ఎలాగో గ్రహిస్తుంది? 6 అడుగులున్న మనిషి మహామహుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లేదా దేవాది దేవుని ఎలా గ్రహిస్తుంది? 6 రోజులు సృష్టి చేసిన దేవుణ్ణి ఈ 3 కేజీల మైండ్ ఎలాగ గ్రహిస్తుంది? ఓ మానవుడా, దేవుని ఎదుట నీవు నిరుత్తరుడవై ఉన్నావు. నీ మైండ్ నీ ఆధీనంలో లేదు. నువ్వేం చేయాలో చేయలేవు. ఏం మంచి చేయకూడదో అదే, ఏ కీడు చేయకూడదో అదే చేస్తావు. ఏం మంచి చేయాలో అది చేయట్లేదు. మనిషి అయిన నీవు చేయవలసిందే చేయటానికి మీ మైండ్ 3 కేజీల మైండ్ నీ స్వాధీనంలో లేదే. ప్రపంచం భూగోళాన్ని సృజించిన దేవాది దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టుదలని దేవుడు ఎవడనో సమీపింపరాని మహామహిమలో అమరత్వము కలిగి శ్రీమంతుడు, అద్వితీయుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిత్యత్వం మొదలుక నిత్యత్వము దాకా ఆరాధనలకు ఎక్కడైనా దేవుణ్ణి పూర్తిగా ఎరగడం నీ చేతనవుతుందంటావా? ఆహాహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఆ దేవుని ఎదుట మానవ బొమ్మ నిరుత్తరుడై ఉన్నాడు. ఆ కారణం చేత మానవుడు దేవుడు నెరగలేదని దేవుడే మానవ రూపాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు. గాడ్ కెన్ బికమ్ మ్యాన్, బట్ లాజిక్ డజంట్ అప్లై హియర్ సేయింగ్ దట్ మ్యాన్ కెన్ ఆల్సో బికమ్ గాడ్. నో, అబ్సల్యూట్లీ నాట్. దేవుడు మనిషి కాగలిగినాడు, కానీ మనిషి దేవుడు కాలేడు, కాజాడు, కానేరాడు. దేవుడు మనిషి అయ్యటానికి ఎంత సంభవం ఉందో మనిషి కూడా దేవుడు కావటానికి అంతే ప్రాబబిలిటీ ఉందనే లాజిక్ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి పనిచేయదు. ఆ దేవుడు మానవుడికి భూమి మీద ఉద్భవించి పాపం లేనివాడిగా జన్మించి పాపముగా చేపట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన పేరు యేసు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము అరికాల మొదలుకొని నడినెత్తి దాకా ప్రవహించి ఆ రక్త ప్రవాహంలో పాపులమైన మనం అక్కడికి చేరి వచ్చి త్రాహిమాం క్రీస్తునాథ శరణం 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 ఆయన శరణు వేడినప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధపరిచి ఆనందం, క్షమాపణ అనుగ్రహించి హృదయంలో చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం దోబూసులాడుతూ వచ్చి పాప క్షమాపణ పొందిన వారమై, తేలికైన వారమై, రక్షణ పొందిన వారమై, కృపావరం పొందిన వారమై, రక్షణనే భిక్ష స్వీకరించిన వారమై పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నాం. ఈ యేసు నీకొద్దా? ఈ రక్షకుడు నీకొద్దా? ఈ పరలోకపు సైన్యాధిపతి నీకొద్దా? ఈ పావనుడి పుణ్యపురుషుడు నీకొద్దా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ మారుమనసు పొందాలని మనవి చేస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు, గాడ్స్ పీపుల్, బెరాకాలోయ ఆరంభం దేవుని ప్రజలు. కనుక ఇంకా యేసునందు విశ్వాసం ఉంచకపోతే విషాదకరమైన సంగతి ఏంటంటే నీవు దేవునికి సంబంధించిన వాడవు కాదు. ఇది నీకు ఇష్టమా? ఈ మాట వినడం ఇష్టమా, కష్టమా? రెండవ చూస్తాం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం, 2 Chronicles chapter 20 verse 5. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను యెహోవా మందిరంలో యెహోషాపాతు వచ్చాడు. చూడండి, ఒక రాజు దేవుని మందిరానికి వస్తాడండి. మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటేనే మీరేమనుకోవద్దండి. చిన్న చిన్న ఉద్యోగాలు అంటే నాకు తెలిసి ఇక్కడ ఎవరికి పెద్ద ఉద్యోగాలు లేవు, ఉండేవన్నీ చిన్న ఉద్యోగాలే, గ్రూపులు కూడా చిన్నవే.
కనుక ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా మనం డిఎస్సీనో కానిస్టేబుల్ ఉద్యోగమో ఏదో ఫార్మసీ ఆ ఉద్యోగం పారామెడికల్ మెడికల్ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటేనే మన దగ్గర రావడానికి మనకు కుదరదు. కొంతమంది అంటారు ఎక్కడుంటాయి బ్రదర్ డ్యూటీలు కుదరదండి అని. డ్యూటీలు ఉంటాయి, కొన్నిసార్లు కుదరదు, అది వాస్తవమే. కానీ అలాగే అలవాటైపోయి అసలు కుదురుకోకుండా చేసుకున్నాం, అదే ప్రాబ్లం. చాలామంది అలాగే అలవాటు అయిపోయి ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక రాజు దేవుని మందిరంలోకి వచ్చినాడు. రాజు ఎక్కడుండాలా? అంతఃపురంలో ఉండాలా. కానీ రాజు ఎక్కడున్నాడు? మరి దేవుని మందిరంలోకి వచ్చినాడు. కనుక రెండవది ఏంటంటే గాడ్స్ ప్లేస్, దేవుని మందిరం. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రకారము లేదా పేతురు ప్రకారం రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. వాళ్ళైతే అభిషేకించబడిన రాజులు. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుప్రభు రక్తం ద్వారా కొనబడిన రాజు, రాయల్ జనరేషన్ అంట. యేసుప్రభు రాజుకి భూమి మీద పుట్టాడు. ఈ వాజ్ ఎ బోర్న్ కింగ్, నాట్ ఎ మేడ్ కింగ్. యేసుప్రభుని రాజుగా చేయాలనుకొని వచ్చినారు అమాయకులు, అజ్ఞానులు. ఆయన రాజు అని వాళ్ళకి తెలియదు. రాజుని ఎలాగ చెప్తారంటే బైబిల్లో రాశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములోనికి వచ్చి హేరోదు దగ్గరికి, వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్, యూదుల రాజుగా పుట్టిన వాడు, చేయబడిన వాడు కాదు, అభిషేకించబడిన వాడు కాదు. ఈ వాజ్ ఎ బోర్న్ కింగ్, నాట్ ఎ మేడ్ కింగ్. ఆయన రాజే పుట్టాడు. ఈ భూమి మీద రాజు కావాలంటే ఎంత ప్రయాసం అండి. మీలో తెలుసు కదా, ప్రపంచాన్ని ఒక్కసారి ఏకఛత్రాధిపత్యముగా పరిపాలించి సూర్యుడు ఉదయించని దేశముగా ఉన్న యూకే, యునైటెడ్ కింగ్డమ్, రాజ్యాన్ని పరిపాలించిన రాణి గారి పేరు ఎలిజబెత్ మహారాణి. ఆమె చనిపోయిన తర్వాత ఆమె రాజరికాన్ని ఆమె కుమారుడు పేరు చార్లెస్, ఆయన కీటానికి ఇష్టపడి ఆయన తల మీద రాజకిరీటం పెట్టి ఆయన రాజవైభవంతో ఊరేగించినారు. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? నాట్ ఎ బోర్న్ కింగ్, మేడ్ కింగ్. పుట్టిన రాజు కాదు, చేయబడిన రాజు. దాదాపు 70 సంవత్సరాలు పై చిలుకు. అంటే ఒక రాజు కావడానికి అంత వయసు, అందాక బతికితే వాళ్ళంటే బతికినారు అనుకో. అది యేసు రక్తము ద్వారా కడగబడినప్పుడు శిలువ ద్వారా రాజులైన యాజక సమూహములుగా చేసే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఇప్పుడు వాక్యంలో మనం చూస్తాం, ఆ దేవుని మందిరంలోనికి వారు చేరి వచ్చినారు. ఇది కష్టకాలం, శత్రువులు దాడి చేసినారు. సాధారణంగా మనము యెహోషాపాతుకి వ్యతిరేకంగా చేస్తాం. పరిస్థితులన్నీ బాగున్నాడు మందిరంకి వస్తాం, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాడు మందిరం ఎగరగొడతాం. మందిరం ఎగరగొట్టి సోఫాలో ఉన్న పెద్ద గోడ అంతా ఉండే స్క్రీన్ టీవీ చూస్తూ ఆన్ చేసుకొని, మీరేం చెడ్డవి చూస్తారని నేను చెప్పట్లేదు, మంచివే చూస్తుంటారు. క్రిస్మస్ వచ్చింది కదా, షాపింగ్, ఆన్లైన్ షాపింగ్, ఏదో వంటలు ఎట్టు చేయాలా చూస్తారు, ఎలా హెల్త్ కేర్ ఎలాగ ఉండాలా చూస్తారు, ఇలాగన్నీ మంచివే చూస్తుంటారు. బట్ డూయింగ్ వాట్ ఎవర్ ఈజ్ సోషల్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఈజ్ ఆల్సో సిన్. ఇంకోసారి చెప్పనా? డూయింగ్ సోషల్ థింగ్స్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్ ఈజ్ సిన్. ఆత్మీయమైన సంగతులు మానేసి సామాజికంగా ఇవన్నీ మనకు అవసరమే కదా అని చూసేది కూడా డాష్. ఇప్పుడు సంగతి ఏంటంటే, యెహోషాపాతు మీదికి శత్రువులు వచ్చినప్పుడు మందిరంలోకి వచ్చినారు. మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంట్లోనే కూర్చొని ఏడుస్తుంటాం. ఏడ్చేది కాకుండా నేరారోపణ చేస్తాం. ఏమని? సేవకుడు లాభం లేదు, వెల్డర్స్ లాభం లేదు, సంఘము లాభం లేదు, మాకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయట్లేదు. మీ దగ్గరికి వచ్చి ప్రార్థన కాదమ్మా, మీరే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాల. మీ బైబిల్లో అలాగ రాశారా? ఎలాగ రాశారు? నా బైబిల్ ఇలాగ రాశారు. మరి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో యెహోషాపాతు యెహోవా మందిరంలోనికి వచ్చి జనుల మధ్యన నిలువబడే. యెహోషాపాతు లాంటి రాజే దేవుని యొక్క మందిరంలోనికి, ఆయన అంతఃపురంలోనికి పిలిపించవచ్చుగా అందరినీ. అంతఃపురం పిలిపిస్తారా? వస్తారా? రారా? ఇక్కడ చూడండి, ఆ తల్లిద వైపు ఎందుకు చూస్తారు? నేను మొదటే చెప్పిన, ఆ తల్లి ఇక్కడ లోపలికి వచ్చిందని. తెలుసు, ప్రతి మందిరంలో ఇలాంటి తల్లలు ఉంటారు. పోస్డ్ మదర్స్ అంటారు వాళ్ళని. యెహోషాపాతు దేవుని మందిరానికి ఎందుకు వచ్చాడు? కష్టంలో. వాళ్ళని చెప్పారా అక్కడికి వెళ్ళాలన్నా అని? అక్కడికి వెళ్ళకపోతే కష్టమన్నా అని వాళ్ళని చెప్పారా? దేవుని యొక్క వాక్యంలో మనం అంతకుముందు దినాల్లో చూస్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 అనుకుంటా, నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము
తగ్గించుకొని దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చి ప్రార్థన చేసి నన్ను వెదికి చెడు మార్గంలో విడిచిన యెడల ఆకాశమందుండు నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును. ఈ సంగతి మనకు తెలుసు, సొలొమోను చేసిన ప్రార్థన. కనుక దైవ మందిరం యొక్క విశిష్టత సొలొమోను ద్వారా బహుశా యెహోషాపాతుకు తెలిసిండొచ్చు. అంటే వారికి వాక్యం తెలుసు కదా, ధర్మశాస్త్రం ఈ సంగతులను రాయబడినాయి. వాళ్ళకి ఇది ఆ దినాల్లో ఇలాగ మైకులు పెట్టి ఇలాగ చేయాలి మందిరికి రావాలా, కష్టాలు వస్తే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలని చెప్పేవాళ్ళు అరుదు. ఎవడని ప్రవక్తలు ఉంటారు. కానీ ఈ దినాన మైకులు పెట్టి యూట్యూబ్లు పెట్టి వాక్యం చెప్పి లైవ్లు ఇచ్చి అన్నీ చెప్పినా కూడా మందిరం మానేసేవాళ్ళు, ఎగురగొట్టేవాళ్ళు చాలామంది. అందుకే బహుశా మనం బెరాక లోయలోనికి రాలేకపోతున్నాం. వ్యక్తిగతంగా కుటుంబంగా ఆశీర్వాదపు లోయలోనికి రాలేకపోతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించలేకపోతున్నాడేమో. ఎందుకంటే కారణం మనమే. మనం కష్టాల్లో లోకాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తాం. యెహోవాను ఆశ్రయించక నరులను ఆశ్రయించువానికి డాష్. యెహోవాను ఆశ్రయించక ఐగుప్తును ఆశ్రయించువానికి డాష్. విచిత్రం ఏంటంటే మన మందిరంలో మన కష్టాలు వచ్చినప్పుడు మందిరికి రాలేరు అని ఎవరినన్ను అడిగితే ఇక్కడ వస్తున్నాం చేత కావట్లేదని, చాలా నీరసం అయిపోయిందండి, కష్టాల్లో రెండు బయటపడలేకపోతున్నామని. మిగతా పనులన్నీ చేస్తున్న డ్యూటీకి పోతున్నారు కదా, పోతున్నారు లేదా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు చెప్పండి, వ్యాపారాలు చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నారు కదా. కష్టం వచ్చిందని అన్నీ మానేసి ఇంట్లో కూర్చున్నారా? లేదే. తప్పదని అన్నీ చేసుకుంటాం. మొట్టమొదటి మన కష్టాలు వచ్చినప్పుడు అలాగే దేవుడి మీద అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? చేసే పని అదే కదా. ఇంకా కరెక్ట్గా రాజు చెప్పకుండా ఎలాగుంటాం? ఏ ఫెయిల్ అయినా దేవుడి మీద అడిగేది, ఇబ్బంది వచ్చినా దేవుని మీద అలిగేది, అప్పులైనా దేవుని మీద అలిగేది, అనారోగ్యం వచ్చినా దేవుని మీద అలిగేది. ఆకాశమందు దేవుడవై అన్య జనుల రాజ్యములను ఏలువాడవు. సరే, ఇంకా చాలా ప్రార్థన చేశాడు. 12వ వచనము ఆఖరి వరుస అవుతా. మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ఏం చేశాడు? ఒక రాజు ప్రార్థన చేస్తాడా చేయడా? ఎంత తగ్గించుకొని వచ్చాడు చూడండి ఈయన. అసలు నేను రాజు, ప్రార్థన చేయడం ఏంటి? ఎవరన్నా 4-5 పిలిచిరే మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోపోరా, జవాబు వచ్చిన తర్వాత నాకు చెప్పండి రా అని చెప్పొచ్చు. సైనికులను పిలిచి చెప్పొచ్చు, ప్రవక్తలను పిలిచి అలాగ చెప్పొచ్చు, యాజకులను పిలిచి అలాగ చెప్పొచ్చు, ఆయన చుట్టూ ఉన్న పరివారాన్ని గురించి పిలిచి అలాగ చెప్పొచ్చు. కానీ ఆయనే ప్రార్థన చేసి ఎంత ప్రార్థన పాడు చూడండి. ఆయన పదాలు ఎలాగ వాడాడు తెలిసిన? నాకు తెలిసి మనలో ఏ ఒక్కరం కూడా ఈ పదాలు వాడము. మనం ఎప్పుడు రొటీన్ పదాలే. ప్రభు మమ్మల్ని ఇక్కడ ముట్టు, అక్కడ ముట్టు, అక్కడ తాకు, ఇక్కడ తాకు, మా వెనక రా, మా ముందుకు రా, మా చుట్టూ రాత్రి మంచి నిద్ర దయచేసి దేవదూతలు అందరూ నుంచు, పక్కన వాళ్ళకి ఎవరికొద్దు. మన ప్రార్థన బైబిల్ ఒక్కటేనా ఉందండి? ఒక్కటేనా ఉందా? దేవుడు దిగొచ్చేటట్లు ఆయన ప్రార్థన చేసినాడు. మనం ప్రార్థన చేస్తే అప్పటిదాకున్న దేవుడు ఎగిరిపోతాడేమో పైకి అనేటట్టుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన ఇదొక్క మాట నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని కోరుతా. నీ స్నేహితుడైన అబ్రహామునకు స్వాస్థ్యముగా సంతతికి ఈ దేశాన్ని నువ్వు అనుగ్రహించినావు. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుని ఫ్రెండ్ని జ్ఞాపకం చేస్తున్నావు. ఇది ఎలాగుంటుందంటే, మనం ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్కి మనం ఎవరో తెలియదు, బట్ పర్మిషన్ తీసుకున్నాము, లోపలికి ఇంటర్వ్యూ అని ఇచ్చినారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరెవరు, ఎందుకు వచ్చినారు ఆయన అన్ని ప్రశ్నలు వేస్తాడు. మాకు పలానా సార్ రేషన్ కార్డు కావాలా, లేకపోతే ఏదో ప్లాట్ కావాలో, మా పొలము కావాలో ఏదో మనం చెప్తుంటాం అనుకోండి. అది చెప్పే సమయంలో సరే ఎంఆర్ఓ ఎవరు, మీ తాలూకు ఏదో అదేది ఇదేదో అని ఆయన అడుగుతుంటాడు. కరెక్ట్గా అడిగేటప్పుడు ఆయనకి చాలా దగ్గరలో ఉన్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ ఫ్రెండ్ మనకు కూడా ఫ్రెండ్ అనుకో, స్నేహితుడు ఆయన మనకు ఫ్రెండ్ అనుకో. అప్పుడు మనం చెప్పామనుకో, సార్ మీకు అబ్రహాం గారు తెలుసు? నా క్లాస్మేట్, నా బ్యాచ్మేట్, బెంచ్మేట్, హాస్టల్లో కూడా. నీకెడ తెలుసు? నాకు కూడా వాడు ఫ్రెండే సార్, మేము కూడా క్లాస్మేట్లే సార్, బెంచ్మేట్లే సార్ మా దగ్గర. నీకు తెలుసా?
అక్కడ మా ఇద్దరిది ఒకే ఊరే సార్. అట్లన్నా ఓకే తీసుకు ఎంఆర్ఓ ఎక్కడ, ఆర్డీఓ ఎక్కడ, వీళ్ళు వెంటనే సంతకం చేసి ఇదిగో ఇది తొందరగా సాయంకాలంలోగా వాళ్ళకి రేషన్ కార్డు కావాలంటే లేకపోతే ఇంకేదో పలానా కావాలంటే తొందరగా ఇచ్చేయండి. మళ్ళీ సార్ ఇంకోసారి రావద్దండి సార్, ఏమన్నా ఉంటే మా ఫ్రెండ్కి వాడికి ఫోన్ చేయండి సార్, వాడు చేస్తాడా నాకు మీరే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ ఫ్రెండ్. స్నేహితుని యొక్క శక్తి అది. అందుకని ఇప్పుడు యెహోషాపాతు చాలా తెలివిగా దేవుని మనసు ఎరిగిన వాడే ప్రార్థన చేసేటప్పుడు ఎంత ఇంటెలిజెంట్గా ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నేను ఎట్లాగో దూరంగా ఉండా పడిపోయా చెడిపోయా, కానీ మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మాకు కూడా పితరుడు, మా పితరుడు అయిన ఆయన దగ్గర నుండి వచ్చినాం. నాకు ఫ్రెండ్ ఇప్పటిదాకా ఆదాం ఫ్రెండ్ కాలేదు, ఏబేలు ఫ్రెండ్ కాలేదు, హానోకు ఫ్రెండ్ కాలేదు, నోహ ఫ్రెండ్ కాలేదు. ఎవరు నీ ఫ్రెండు? నీ స్నేహితుడైన అబ్రహాం. ఓ గాడ్, కట్టి ఇట్ల లింక్ కట్టేసేవేంటి? దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దైవ సన్నిధిలోనికి వచ్చినప్పుడు అలాగే దేవుని యొక్క సంగతులు ఎత్తి ప్రార్థన చేయడం ద్వారా నీ స్నేహితుడైన అబ్రహాముకు ఆయన సంతతికి ఈ దేశమున నీ స్వాస్థ్యముగా ఇచ్చితివి కదా. ఆయన ప్రార్థనా పరుడు అని తెలియచేయటానికి అన్ని సంగతులు రాశాడు. గాడ్స్ ప్రేయర్, దేవుని ప్రార్థన. కనుక బెరాక యొక్క మూడో అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవం. మన క్రైస్తవ జీవితంలో రకరకాల పోరాటాలు, ఇబ్బందులు అన్నీ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినట్లు ఎక్కువ గుర్తుందా? అసలు ప్రార్థన ఎగరగొట్టినట్లు గుర్తుందా? మరీ అంత కరెక్ట్గా చెప్తే ఎట్లా? ప్రార్థనే ఎగరగొట్టినట్టు గుర్తుందండి. ప్రార్థన చేయటానికి కూడా కొన్నిసార్లు చేత కాదు, మాటలు కూడా రావు. ఏదో పడుకొని ఉండి ప్రభు ఈ రాత్రి మంచి నిద్ర తెచ్చి నీకు ఇష్టమైతే ఉదయం బతికి, లేకపోతే తీసుకో. ఇలాగ రకరకాల నీరసంతో, నిరాశలతో, నిస్పృహలతో ఎలాగెలాగో ప్రార్థన చేసి మొత్తానికి సముద్రపు అలల చేత కొట్టమిట్టాడి 12వ నెల ఒడ్డుకు పడ్డావు. ఇంకేమైనా చేసుకో ప్రభు నువ్వు అని. ఆయన ఏమంటున్నాడు? ప్రార్థన చేయండి, ఇసుకక ప్రార్థన చేయండి, మానక ప్రార్థన చేయండి అని ప్రభువు మనకు కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో రాసులే దైవ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించు. దేవుని పేరు ప్రార్థన ఆలకించువాడు. 65వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తాం. 123వ కీర్తన 2వ వచనంలో కూడా రాయబడింది, దాసుడు తన యజమాని వైపు చూచినట్లు, దాసి తన యజమానురాలు చేతులతో చూస్తున్నట్లు నీ నుండి సహాయం పొందు పర్యంతం మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. ఎదురు చూచి ఆయన సన్నిధిలో నుండి పొందినప్పుడు కలిగే ఆశీర్వాదం గొప్పది. మరి ప్రార్థనలో ఎంత ఓడిపోయాము, ఎంత గెలిచినామని చెప్పను, ఎందుకంటే గెలవడం అనేది అసాధ్యం. యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తే అసలు ఆయన ప్రార్థనా జీవితం మన ప్రార్థనా జీవితం స్కేల్ పెట్టడానికి కుదరదు. ఆయన మానక ప్రార్థన చేసినాడు, రాత్రింబవళ్ళు ప్రార్థన చేసినాడు, విసుకక ప్రార్థన చేసినాడు, దివారాత్రిలో ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేయటి ఎందు రాత్రికి గడిపానని రాసినారు. మనం ఇలా గడుపుతాం, నిద్రపోవటి ఎందు రాత్రికి గడిపాను, టీవీ చూడటి ఎందు రాత్రికి గడిపాను, మొబైల్ ఫోన్ చూడటి ఎందు రాత్రికి గడిపాను, పోట్లాటి ఎందు రాత్రికి గడిపాను. ప్రార్థన చేయటి ఎందు మాత్రం అస్సలు లేదు. యేసే మన మాదిరి, యేసును పోలి మనము జీవించవలసిన వారమైనా ప్రార్థనే కోల్పోయా, ప్రార్థన శక్తిని అనుభవించలేకపోయా, ప్రార్థన ద్వారా కార్యాలు చూడలేకపోయా. బెరాక అనుభవం ఎలాగొస్తుంది మరి? యేసు రక్తం ద్వారా కడగబడి క్షమాపణ పొంది ప్రభువా తిరిగి నన్ను సమకూర్చు, ఈ సాన్నిధ్యంలో యెహోషాపాతు వలె ప్రార్థన చేస్తూ నాకు నేర్పించు. 4 చూస్తామా? 2 Chronicles chapter 2, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని, నీవే మా దిక్కు. దిక్కులు ఎన్ని ఉన్నాయి? 4. క్రైస్తవునికి 5 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ 4 దిక్కులు కాకుండా నీవే మా దిక్కు. తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి మాకు ఏ సహాయము లేదు. పైకి చూస్తూ
అందుకే 121 కీర్తనలో కీర్తనకాడు అన్నాడు, కొండల తట్టు కనలిచ్చున్నా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. బైబిల్ ఎంత రమ్యమైందంటే ప్రశ్నలు ఉంటే జవాబులు కూడా అక్కడే ఉంటాయి. బైబిల్ ఈజ్ నాట్ జస్ట్ ఏ క్వశ్చన్ బ్యాంక్, ఇట్స్ ఏ బుక్ ఫర్ అవర్ లైఫ్. ఇట్స్ అవర్ లైఫ్. మన జీవితానికి పుస్తకం మన జీవితం. అందుకే ప్రశ్న ఏంటి? వెన్స్ కమెత్ మై హెల్ప్ ఫ్రమ్? నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? జవాబు ఏంటి? 121 రెండవ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే మై హెల్ప్ కమింగ్ ఫ్రమ్ గాడ్ దట్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. దేవుని యొద్ద నుండి వచ్చిన రాయొచ్చు కదా, ఎందుకు అది మరి రాశారు? భూమి ఆకాశం సృజించిన యెహోవా అని ఎందుకు రాశారు? ఆ అబ్జెక్టివ్ ఎందుకు రాశారు? ఆయన చేసిన పని ఎందుకు రాశారు? ఎందుకు రాశారంటే ఎవడన్నా మీకు సహాయం చేస్తామని చెప్తే ఆ సహాయం చేసే కెపాసిటీ ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటాం. ఊరికే దారెమ్మడి పోయే వాళ్ళు, భిక్షం అడుక్కునే వాళ్ళు, అమ్మా మేము మీకు సహాయం చేస్తామంటే నీ పని నువ్వు చూసుకోరా, తర్వాత ఉంటే మా పని ఆలోచిస్తూ అంటాం. అదే ఒక పొలిటికల్ లీడర్, ఒక కలెక్టర్, ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి మేము మీకు సహాయం చేస్తామని అంటే మనకి ఖచ్చితంగా గూజ్ బంప్స్ వస్తాయి, వెంట్రుకలు లిక్కుపడుచుకుంటే అయ్యో వాళ్ళు మాకు సహాయం చేస్తారంటే పలానా మంత్రి గారు, పలానా ఎంపీ గారు, పలానా ఎమ్మెల్యే గారు, లేదా పలానా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మాకు సహాయం చేస్తారు. ఎలాగ మీరు నమ్ముతున్నారు ఆ వ్యక్తిని? ఆ వ్యక్తి ఉన్న పవర్ని బట్టి నమ్ముతున్నారు, శక్తిని బట్టి నమ్ముతున్నారు. కనుక యేసుప్రభు యొక్క శక్తిని, లేదా దేవుని యొక్క శక్తిని ఇక్కడ కీర్తనకాడు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని ఎదురైనా మనకు సహాయం వస్తుందంటే దేవుడు అంటే ఎలాంటి శక్తి కలిగిన వాడు మీకు భవిష్యత్తు తెలియదేమో నేను అక్కడ గుర్తు చేస్తున్నాను. ఈ కీర్తనకాడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన భూమిని ఆకాశమును సృజించిన వాడు. భూమి ఎంతని చెప్పాలా? ఆకాశం ఎంతని చెప్పాలా? ఈ సర్వ సృష్టినే మనం చూసినప్పుడు మనుషుడు నిరుత్తరుడై ఉన్నాడు. ఎత్తైన కొండలేంటి, లోతైన లోయలేంటి, పచ్చని అడవులేంటి, దూరంగా ప్రవహించే సెలయేళ్ళేంటి, పొడవైన నదులేంటి, విశాలమైన సముద్రాలేంటి, తెల్లని ఇసుక తిన్నెలేంటి, దూది వలె కిందకు పడే మంచు కణాలేంటి, ఎంతని సృష్టి వర్ణించాలి. ఆరబోసిన అందాల పరపైన గోదావరి లాంటివేంటి, ఎంత ఈ సృష్టి. భారతదేశంలోనే ఇంతుంటే ఇలాంటి దేశాలు ప్రపంచంలో దాదాపు 200 ఉన్నాయి. 200 దేశాల సృష్టి ఇంతుంటే సముద్రం ఇంకెంత? ఇదే భూమి మీద ఇంతుంటే ఆకాశాలు, నక్షత్రాలు, పాలపుంతలు, సౌర కుటుంబం, సూర్యుడు, దాని చుట్టూ గ్రహాలు ఇవన్నీ చూస్తే ఏమి మనిషి మైండ్ పోతుంది. ఎందుకులే బ్రదర్ అవన్నీ భోజనం పెట్టండి తినేసి వెళ్తాం, కానీ ఇది అయ్యే పనులు కాదనుకో. ఆహా, నువ్వు కలగజేసిన ఆకాశ నక్షత్రములను చూడగా నువ్వు మనిషిని జ్ఞాపం చేసుకోవటానికి వాట్ ఈస్ హీ, ఎంతటి వాడు, ఏ పాటి వాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకే శిలువ రక్తాన్ని చిందించి రక్త ప్రవాహము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనకు ఆయన శక్తి అనుగ్రహించాలని కోరుతున్నాడు. గాడ్స్ పవర్. మాకు శక్తి చాలు. మనమే అనుకుంటాం మాకు శక్తి. చెప్పండి, ఇంతదాకా చెప్పినారు కరెక్ట్గా, ఇప్పుడు చెప్పట్లేదే. శక్తి చాలదా? మాకు శక్తి సరిపోతుందని మనం అనుకుంటాం, కానీ యెహోషాపాతు అన్నాడు మాకు శక్తి చాలు. పౌలు అన్నాడు నేను ఎప్పుడు బలహీనో అప్పుడు వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నా బలహీనతలో దేవుని శక్తి నాకు. అందుకే ఎఫెసీ పత్రిక 3:20-21 బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మనలో కార్యసాధకమగు ఏంటది? తన శక్తి. మన శక్తి కాదు. మన శక్తి అంతా ఓటమి, నష్టము, కృంగుదల, అవమానము అన్నీ మన శక్తి. అయితే ఆయన శక్తి మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గలవాడు. ఈజ్ ఏబుల్ అని బైబిల్లో రాశారు. మరి ఆయన శక్తి మీద మనం ఎన్నిసార్లు ఆధారపడ్డాం? మన శక్తి మీద ఎన్నిసార్లు ఆధారపడ్డాం? ఇప్పుడు ప్రశ్న అడిగిన, మన శక్తి మీద ఎక్కువసార్లు ఆధారపడ్డామా ఈ సంవత్సరంలో? దేవుని శక్తి మీద ఎక్కువసార్లు ఆధారపడ్డాం. అబద్ధం చెప్పద్దు. మళ్ళా ఇంతదాకా సత్యం చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు అబద్ధమే. ఎంత తొందరగా షిఫ్ట్ అయ్యారు. దెర్ ఇస్ ఎ పారాడమ్ షిఫ్ట్ ఫ్రమ్ ట్రూత్ టు ఫాల్స్. మన శక్తి మీద ఎక్కువ ఆధారపడతాం. మా శక్తి కాదు, మా భక్తి కాదు ప్రభువా, ఇళ్ళలో జీవించడం పాట మాత్రం ప్రార్థనకు వచ్చినప్పుడు అదే పాడుతుంటాం. బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం దైవశక్తిని గూర్చి ఎరగాక ఉన్నా. అందుకే బైబిల్లో పేతురు అపోస్తులు రాస్తాడు, మన జీవమునకును భక్తికి కావలసినవన్నీ దయచేయు దైవశక్తి, ద పవర్ ఆఫ్ గాడ్.
ఆయన శక్తి తగ్గిపోదు, కాదు, తక్కువ కాదు. ఆయన శక్తిని మనం పొందలేక ఏమయ్యామంటే బలహీనమయ్యాము. ఫిలిప్పి 4:13 నేను ఎప్పుడు మన్నించండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. ఆయన బలం లేకుండా మనం చేస్తే ఏమవుతాం? మరణం, డెత్. దాంట్లో అందుకే మామూలుగా మనం చేసే దాంట్లో జీవం ఉండదు చూడండి. అదే దేవుని ద్వారా చేస్తే జీవం వస్తుంది. యేసు ద్వారా ఆరాధన, ప్రార్థన, పరిచర్య ఏం చేసినా దెర్ ఇస్ ఎ లైఫ్. యేసుకు వెలుపట మనం చేస్తే దెర్ ఇస్ ఆల్వేస్ డెత్. మనం ఈ సంవత్సరం అంతట్లో మన పని పరిచర్య ద్వారా మనం తీసుకుని వచ్చినామా, జీవం తీసుకుని వచ్చినామా? ఇప్పుడు చెప్పరు, మౌనంగా అయిపోయారేంటి? ఇంతదాకా కరెక్ట్ చెప్పినారు, తర్వాత తప్పు చెప్పినారు, ఇప్పుడు సైలెంటా? చాలా తెలివైన వాళ్ళు, అంత ఇంత కాదు. సరే, 5వది ఆఖరి చూసి ముగిస్తామా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15. సంఘంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పోట్లాడతారు? ఇది కూడా యుద్ధభూమి. బయటికి పోయిన తర్వాత ఎందుకు పోట్లాడతారు? యుద్ధభూమి. బట్ యుద్ధం అంతట్లో ఒకే ఒక్కడు విజయశాలి, ఆయన పేరే యేసు. క్రైస్ట్ ద గ్రేట్ కాంకరర్. క్రీస్తే విజయశాలి. మన అంతరంగా, వెలుపట, బహిరంగ యుద్ధ భూమిలో ఎన్నోసార్లు ఓడిపోతే ఎలాగొస్తారు? ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు ఎలాగొస్తారు చెప్పండి? మీ ఊర్లో కాకలేస్తే వస్తారా? జెండాలు పట్టుకొని వస్తారా? రష్యన్లో వస్తారా? ఎట్లొస్తారు? ఎట్లొచ్చినారో ఎక్కడికి పోయినారో కూడా ఎవరికి తెలియదు. కరెక్టేనా కాదా? గెలిచిన వాళ్ళు ఎట్లొస్తారు? చెవులు చెల్లులు పడేటట్ల కేకలు, టపాసులు, తర్వాత ఇంక శబ్దాలు, బ్యాండ్ మేళాలు చెప్పనలే కాదు. ఏమది? విజయ కేక, విజయం. భూ సంబంధమైన ఒక పార్టీలో గెలిస్తే 5 ఏళ్ళు, మళ్ళా తర్వాత ఏం నమ్మకం లేదు. ఈ 5 ఏళ్ళ గెలుపుకే చెవులు చెల్లెలు పడేటట్లు కేకలేసి టపాసులు కాలుస్తూ ఊరంతా ట్రాఫిక్ జామ్ అయిపోయిన వాళ్ళు ఊరేగింపు ఎప్పుడో సాయంకాలం, రిజల్ట్ వస్తే సాయంకాలం నుండి నెక్స్ట్ డే సాయంకాలం దాకా రోడ్ల మీదే. 5 ఏళ్ల విజయానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా విజయం, నిత్యత్వం నుండి నిత్యత్వం దాకా. క్రైస్ట్ ఈస్ ద విక్టర్. యేసే విజయశాలి. ఆయన అందుకే బైబిల్లో రాయబడి ప్రతిదినము విజయముతో, విజయోత్సాహంతో ఊరేగిస్తున్న వాళ్ళంతా ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి ఊరేగింపు. మనమేమో యేసునందు విశ్వాసం ఉంచిన వారు ప్రతిరోజు విజయం బట్టి ఊరేగింపు. ఆ విజయం యేసునందు మనకు కలుగుతుంది.